ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఎంతో రసవత్తరంగా సాగింది ఈ సీజన్. అయితే ఫైనల్ మాత్రం అత్యంత ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కోల్కతా సునాయాసంగా విజయం సాధించింది. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఏ దశలోనూ హైదరాబాద్ టీం పైచేయి సాధించలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగుల స్వల్ప స్కోర్ కి ఆల్అౌట్ అయింది. హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక్కడే 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్కతా బౌలర్ల దాటికి ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అతి తక్కువ స్కోర్ ను నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దారుణంగా విఫలం కాగా రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి కూడా ఉసూరు అనిపించారు. మొత్తానికి కోల్కతా బౌలర్లలో రసెల్ కు 3, స్టార్ కు 2, అలాగే హర్షత్ కు 2 కీలక వికెట్లు పడ్డాయి. దీంతో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా సునాయాసంగా ఛేదించింది. నరైన్ 6 పరుగులకే త్వరగానే అవుట్ అయినా మరో ఓపెనర్ గుర్బాజ్ 31 బంతుల్లో 39తో రాణించాడు. ఇక వేగంగా ఆడిన వెంకటేష్ అయ్యర్ ఆకాశం హద్దుగా చెలరేగిపోయాడు. 26 బంతుల్లోనే 52 పరుగులతో చివరి వరకు క్రీజులో నిలిచాడు. మ్యాచ్ ను వార్ వన్ సైడ్ గా మార్చాడు. దీంతో కోల్కతా 2 వికెట్లు కోల్పోయి కేవలం 10.3 ఓవర్లలోని లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ గెలిచింది. దీంతో ఈ టైటిల్ కోల్కతాకు 3వది. అయితే గత మ్యాచ్ లో ఇదే పిచ్ లో జరిగిన రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ టార్గెట్ ఉంచింది రాజస్థాన్ ముందు. కానీ ఈసారి టాస్ గెలిచి మరీ అదే వ్యూహాన్ని అమలు చేసింది. కానీ కేకేఆర్ బౌలర్ల ముందు భారీ స్కోరు చేయలేకపోవడమే కాకుండా అట్లీస్ట్ బౌలింగ్ తో పోరాడే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. మొత్తానికి అటు బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఫైనల్లో బోల్తా పడింది.